వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్స్ పేర్. హలో అండి, ఎలా ఉన్నారు? మనమైతే ఇంటర్వ్యూస్లో అడిగే ప్రతి క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. అలానే ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్. దాన్ని అయితే ఆన్లైన్ కంపారిజన్ అయితే సాల్వ్ చేసుకుందాము. ముందుగా మా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ద్వారా ఈ వీడియో అనేది ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళకైతే రీచ్ అవుతుంది. అండ్ స్వాపింగ్ టెంపరీ వేరియబుల్స్ అన్ని మనం స్నాప్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైమ్ ఇన్పుట్లో ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను. ఇన్పుట్ అంటే a comma b equal to b comma a print a comma b. ఇలా ఒక నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను. తర్వాత ఇంకో నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను. సరే, స్వాప్ అయిన వాల్యూస్ నేను మళ్ళీ ఇక్కడ ఏ కమా బి అని ప్రింట్ చేశాను. బట్ బి కమా ఏ అయితే వచ్చింది. దీన్ని స్వాపింగ్ అంటారు. ఇలా కాకుండా మనం ఎడిషన్ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎడిషన్ మెథడ్ని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ 9, బి ఈజ్ ఈక్వల్స్ టు 8 తీసుకున్నాను. ఎడిషన్ మెథడ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అనేది ఇచ్చుకుంటే ఒక్కటి స్టోర్ అయ్యి మళ్ళీ స్వాప్ అవుతుంది. అండ్ 9,8 తీసుకుంటే మనకి 8,9 వచ్చింది. బట్ నేనేం చెప్తాను అంటే మీరు లార్జ్ వాల్యూస్ లార్జ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ మెథడ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఈ ప్రోగ్రాంలో ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను టైం చూసుకుని. ఒకటండి, మీరు ఏదైనా నేర్చుకుంటుంటే ఇంటర్వ్యూకి ప్రతి క్వశ్చన్ని నేర్చుకోండి. అండ్ బేసిక్సే కదా అని చెప్పి మనం కొన్ని వదిలేస్తాం. బట్ ఇంటర్వ్యూస్లో అదే అడుగుతారు. అండ్ ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. నేను దీన్ని పోల్లో అయితే పెడతాను, కామెంట్ చేయండి. వాట్ ఆర్ ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్? ఎవరైనా సింగిల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అండి ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో. అండ్ థ్యాంక్ యూ అండి. ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాను.